వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సెయింట్ మేరీస్ హై స్కూల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఫౌండర్, సివిల్స్ మెంటర్ మెల్లవరపు బాలలత, మెట్రో టీవీ ఛానల్ ఎండి, చీఫ్ ఎడిటర్ కొండవీటి జయప్రసాద్, విజయవాడ లయోలా కళాశాల సంస్థల రెక్టర్ ఫాదర్ పిఆర్ జాన్, ఎస్జే ఫౌండర్ డైరెక్టర్ ఫాదర్ బాలా బొలినేని, వికారాబాద్ జెడ్పీ సీఈఓ సుధీర్ తదితరులు అతిథులుగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో సెయింట్ మేరీస్ విద్యాసంస్థ గత 25 ఏళ్లుగా అవిరళ కృషి చేస్తోందని వారు అభినందించారు. సెయింట్ మేరీస్ విద్యాసంస్థ మరింత అభివృద్ధి సాధించాలని, విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. సెయింట్ మేరీస్ విద్యాసంస్థల ఫౌండర్ శ్రీమతి జసింతా బోస్కో, అభినవ్, శ్రీమతి మరియా, విద్యాసంస్థల బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. Welcoming our guest is our Indian culture and tradition. So with a great grand applause, let's welcome our today's chief guest, Mrs. Mallavaripu Balalata, escorted by a principal ma'am onto the stage. Mrs. Mallavaripu Balalata, BA LLB and LLM, former Deputy Director for Ministry of Defence and 2 times ranker in UPSC Civil Services exams. Mrs. Mallavaripu Balalata was only a child when she lost her legs to polio. She fought bullying and battled repression before cracking the UPSC CSC twice. Today, she is an educator who has helped thousands of aspirants like herself. I take the privilege to call our principal ma'am, Mrs. Jacinta Bosco, to felicitate our today's chief guest with a shawl, momentum and a garland. Now let's welcome our today's guest of honor, Mr. Kundaviti Jayaprasad, Chief Editor and MD Metro TV channel, escorted by Mr. Anthony Dominic onto the stage. Mr. Kundaviti Jayaprasad, President of Kamma Catholic Global Federation, studied inter and degree at Vijayawada Andhra Loyola College, post-graduation in OU, PG Diploma in Public Relations, worked as Chief Reporter Jyoti. Daily he has our distinguished guests. Let's put our hands together to welcome Father P.R. John, as Director, Andhra Loyola Institution, Vijayawada. Udota Rayappa John, S.J., is a Jesuit priest from India. He holds a doctorate in Historical Dogmatic Theology from Leopold Francis University, Innsbruck, Austria. No celebration is complete without the inspiration word of our esteemed chief guest. Ladies and gentlemen, let's welcome our chief guest, Mrs. Mallavaripu Balalata, to share her thoughts and inspire us. Andarki good evening. Entire kids of Tandoor and the students of
St. Mary's School. I wish you a happy Silver Jubilee celebrations. Are you happy today? Super. The crowd speaks the happiness. The crowd reflects the happiness. మీ సంతోషంలోనే మీ మాటలోనే వినిపిస్తుంది మీరు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడ చాలామంది పేరెంట్స్ వచ్చారు, చాలామంది కిడ్స్ వచ్చారు. సెయింట్ మేరీస్ స్కూల్ జసింతా మ్యామ్ యాక్చువల్గా తాండూరులో స్కూల్ ఎందుకు పెట్టారని చెప్పి నేను చాలా ఆలోచించాను. కానీ తాండూరులోనే స్కూల్ అవసరం, తాండూరులోనే ఇంత మంచి అద్భుతమైన స్కూల్ అవసరం. మనందరూ తెలుసు తాండూర్ అనేది ఒక బిజినెస్ హబ్. తాండూర్ కూడా ఒక ఎడ్యుకేషన్ హబ్ కావాలని చెప్పి విద్యకి పెద్దపీట వేయాలని చెప్పి జసింతా మ్యామ్ కానీ అభినవ్ కానీ సెయింట్ మేరీ స్కూల్ ఇక్కడ ఇంత బాగా డెవలప్ చేయడం జరిగింది. కమింగ్ బ్యాక్, భూమి మీద ఏదైనా సరే పోగొట్టుకోవచ్చు. మనం ఎంత సంపాదించినా డబ్బులు పోగొట్టుకోవచ్చు, పేరు పోగొట్టుకోవచ్చు, ఏదైనా పోగొట్టుకోవచ్చు. కానీ మనిషితో పాటు జీవితాంతం ఉండేది చదువు మాత్రమే. మీ పిల్లలకి ఎంత గొప్పగా చదువు అందిస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. చదువు అంటే మనం అనుకుంటాం పరీక్షలు, ర్యాంక్స్, స్కూల్లో వచ్చే మార్క్సేనని చెప్పి. కానీ చదువు అంటే విజ్ఞానం. కేవలం మార్కులను చూసే పిల్లల్ని జడ్జ్ చేయకండి. ఈ సంవత్సరం మా అబ్బాయికి A++ వచ్చిందా, A+ వచ్చిందా అది కాదు. వాళ్ళకి పుస్తకాల్లో ఉన్న కాన్సెప్ట్స్ ఎంత అర్థమైనాయి, స్కూల్లో ఎంత అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు నాకు అదే చెప్పాలి. మీరు నన్ను చూస్తున్నారు కదా, చిన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. మా నాన్నగారు చిన్న జాబ్లో ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత నాకు స్కూలింగ్ సరిగ్గా లేదు. స్కూలింగ్ సరిగ్గా 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ ఇలాంటి మంచి స్కూల్లో చదివే అవకాశం కూడా నాకు లేదనమాట. కానీ మా నాన్న ఎప్పుడో ఒక మాట చెప్పేవాళ్ళు నాకు, లివ్ లైక్ ఏ లైవ్ కరెంట్. నువ్వు నడవకపోవడం గొప్ప విషయం కాదు, 10 మందిని నడిపించలేనప్పుడే నువ్వు ఫెయిల్యూర్ అయినట్లు లెక్క, నువ్వు అందరినీ ముందుకు నడిపించాలి అని చెప్పేవాళ్ళు. అంటే మా నాన్న చిన్నప్పుడు నాకు అందించిన ప్రోత్సాహం కానీ ఆ శక్తి కానీ ఈరోజు కూడా నన్ను ముందుకు నడిపిస్తుంది. అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చే ఒక మాట, ఒక ప్రేరణ పిల్లల్ని చాలా దూరం తీసుకెళ్తుంది, ప్రపంచంలోనే గొప్ప స్థాయిలో నిలబెట్టుద్ది. కాబట్టి ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, చిన్నప్పుడు మీ పిల్లలకు వచ్చే చిన్న మార్క్స్ చూసో, లెక్కల్లో తక్కువ వచ్చాయి, సైన్స్లో తక్కువ వచ్చాయి, సోషల్లో తక్కువ వచ్చాయి అని ఆలోచించకండి. పెద్దయ్యాక వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారో మీరే నిర్ణయం తీసుకోగలరు. ఈ రోజున మీరు చెప్పే మాటలు వాళ్ళ మనసులోకి వెళ్తాయి. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్నాం, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఐప్యాడో, స్మార్ట్ ఫోనో, గేమ్సో, ఏదో యూట్యూబ్ ఛానల్లో. సోషల్ మీడియా వల్ల మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది. పిల్లల టైం వేస్ట్ కూడా అక్కడే ఉంటుంది. పేరెంట్స్ అందరికి నేను చెప్పే మాట ఏంటంటే, రోజుకు ఒక పావు గంట, 15 minutes to 10 minutes ఈవినింగ్ టైం మీ పిల్లలతో స్పెండ్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. దానివల్ల వాళ్ళలో చాలా మార్పు వస్తుంది. కనీసం రోజుకు మనం ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలా చేంజ్ వస్తుంది అనమాట. మనం చెప్పే వాల్యూస్ కానీ కథలు కానీ మార్పులు చాలా వస్తాయి. అండ్ బేసికల్గా నేను సివిల్ సర్వీసెస్ పరీక్ష 2 సార్లు పాస్ అయిన తర్వాత చాలామందిని తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఐఏఎస్ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ అకాడమీ పెట్టాను. మీకు ఒక చిన్న కథ చెప్తాను. మనం ఏమనుకుంటాం, మనం కానిస్టేబుల్ అయితే మన కొడుకు ఎస్ఐ అయితే చాలు అనుకుంటాం. నా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు, వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్. ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న ఏం చేసేవాడంటే, ఆ చిన్న బాబుని 5th క్లాస్ 6th క్లాస్ టైం ఉన్నప్పుడు ఆ బాబుని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళటం, గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్ల కథలు చెప్పటం, ఇలా చాలా బాగా ఇన్స్పైర్ చేశాడు.
ఉమేష్ చంద్ర గారు ఇలా గొప్ప పోలీస్ ఆఫీసుల కథలు చెప్పి చిన్నప్పుడే 5th క్లాస్ టైంలో ఆ అబ్బాయి మనసులో పట్టుకుపోయింది, నేను ఐపీఎస్ అవ్వాలి, పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. వరంగల్ వాళ్ళది, వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్. ఆ అబ్బాయి 21 సంవత్సరాల వయసులో నా దగ్గరకు వచ్చాడు. నువ్వేమవుదాం అనుకుంటున్నావు అంటే నేను ఐపీఎస్ అవ్వాలి, పోలీస్ ఎస్పీ అవ్వాలి అన్నాడు. నేను అన్నా నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు, నువ్వు ఐఏఎస్ అయితే బాగుంటుంది, ఐపీఎస్ ఎందుకు అన్నా. లేదు మ్యామ్, నేను ఐపీఎస్ అవ్వాలి, నక్సలైట్లతో పోరాడాలి. తర్వాత ఒక్కటే అటెంప్ట్, ఒక కానిస్టేబుల్ కొడుకు ఒకే అటెంప్ట్, ఒకటే సంవత్సరం ఐపీఎస్, 25 సంవత్సరాల వయసు ఐపీఎస్ అయ్యాడు. ఛత్తీస్గఢ్ పెట్టుకున్నాడు, నేను నక్సలైట్లతో పోరాడాలని చెప్పి. తెలంగాణ వచ్చేది కానీ ఛత్తీస్గఢ్ పెట్టుకుని ఛత్తీస్గఢ్ ఉన్నాడు. ఇప్పుడు 28 సంవత్సరాలు. వాళ్ళ సీఎం అబ్బాయిని కుర్చీలో కూర్చోబెట్టి సెల్యూట్ కొట్టాడు అబ్బాయికి. ఆ ఫోటో నాకు అబ్బాయి పంపించాడు అనమాట. ఒక సీఎం ఒక 28 సంవత్సరాల అబ్బాయికి కూర్చోబెట్టి సెల్యూట్ కొడితే ఎలా ఉంటుంది? ఆ అబ్బాయి పేరే అక్షయ్ కుమార్ ఐపీఎస్ అనమాట. మీరు గూగుల్లో యూట్యూబ్లో కొట్టా మీకు వస్తాడు. సో అటువంటి కథలు ఉన్నాయి. మనిషి అనుకుంటే మన స్థాయి నుంచి మన పిల్లల్ని ఎంత పెద్ద స్థాయిని తీసుకెళ్ళొచ్చు. దానికి చాలా ఆ ఇన్స్పిరేషన్, ఆ శక్తి అవసరం, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ చాలా అవసరం అనమాట. అలాంటివి పిల్లల్లో నేర్పించండి, అలాంటివి పిల్లల్లో తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్తో పాటు చిన్నపిల్లలతో పాటు సెయింట్ మేరీస్ టీచర్స్ ఉన్నారు. నేను ఈ స్కూల్ గురించి చాలా గొప్పగా విన్నాను. చాలా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందని, జసింత మ్యామ్ చాలా స్ట్రిక్ట్గా ఈ స్కూల్ నడిపిస్తారని. అందరూ టీచర్స్కి ఒక చిన్న, నా ఫ్రెండ్ ఒక లైఫ్ స్టోరీ ఒకటి చెప్తాను. నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, తన పేరు సునీల్ కుమార్ నాయక్ అనమాట. చిన్నప్పుడు మ్యాథ్స్ వచ్చే కాదంట. జనరల్గా పిల్లలకి మ్యాథ్స్ రాకపోతే వాళ్ళని డమ్, వాళ్ళకి ఏం తెలియదు అంటుంటాం కదా. అయితే ఒకసారి టీచర్ పొరపాటున అబ్బాయికి తక్కువ మార్కులు వస్తే క్యాలిక్యులేషన్లో ఎక్కువ మార్క్స్ వేసాడంట ఆన్సర్ షీట్లో. దాంతో అబ్బాయి చూసి టీచర్ రాంగ్గా క్యాలిక్యులేట్ చేశారని చెప్పి టీచర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి, మీరు ఎక్కువ మార్కులు వేశారని చెప్పి చూపించాడంట. దాంతో టీచర్ ఏమన్నాడు తెలుసా, నీకు లెక్కలు రాకపోయినా పర్లేదు, నీలో హానెస్టీ ఉంది, ఎప్పటికైనా గొప్పడు అవుతావు అని చెప్పి అందరి పిల్లలు ఎదురుగా అబ్బాయికి పెన్ను గిఫ్ట్ ఇచ్చి క్లాప్స్ కొట్టించాడంట. దాంతో అప్పుడు అబ్బాయి చాలా చిన్న పిల్లాడు. దాంతో అబ్బాయికి టీచర్ అంటే ఇష్టం ఎక్కువైపోయింది. ఓకే, నేను గొప్పగా పనిచేస్తే మా టీచర్ నన్ను పొగుడతారు, మా టీచర్ నన్ను అప్రిషియేట్ చేస్తారు, మా టీచర్ నన్ను గుర్తిస్తారు అని చెప్పి. దాంతో అబ్బాయి టీచర్ మీద ప్రేమతో మ్యాథ్స్ నేర్చుకున్నాడు, ఐఐటి మెడ్రాస్లో సీట్ తెచ్చుకున్నాడు. తర్వాత మ్యాథ్స్ ఆప్షన్తో ఐపీఎస్ పాస్ అయ్యాడు. ఇప్పుడు బీహార్లో ఐజీ, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ బీహార్ అనమాట. ఒక టీచర్ అనుకుంటే భవిష్యత్తుని, భవితవ్యాన్ని, దేశాన్ని ఈ స్కూల్లో 4 టీచర్స్ అనుకుంటే ఎంతే తాండూని మార్చేయగలరు. టీచర్కి అంత శక్తి ఉంది. అరిస్టోటల్ అని గొప్ప థింకర్ ఉంటారు. ఆయన ఏమంటారు తెలుసా, మై పేరెంట్స్ గేవ్ మీ బర్త్, మై టీచర్ గేవ్ మీ లైఫ్. తల్లిదండ్రులు జన్మిస్తే టీచర్ జీవితాన్ని ఇస్తారనమాట. అటువంటి టీచర్స్ అందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. సెయింట్ మేరీస్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఇంకా ఉత్సాహంతో, ఇప్పటివరకు చాలా బెస్ట్గా పనిచేస్తున్నారు, ఇంకా ఉత్సాహంతో అద్భుతంగా మీరు పనిచేస్తారని, మీ పిల్లల నుంచి, తాండూర్ సెయింట్ మేరీస్ నుంచి టాప్ మోస్ట్ సైంటిస్టులు, డాక్టర్స్, ఇంజనీర్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసులు కావాలని, ఈ టీచర్స్ ద్వారా, ఈ స్కూల్ ద్వారా రావాలని, నెక్స్ట్ ఈ స్కూల్ నెక్స్ట్ బెంచ్ మార్క్, సిల్వర్ జూబ్లీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5 yearsలో ఈ స్కూల్ అన్ని బెంచ్ మార్క్స్లో టాప్గా ఉండాలి అని కోరుకుంటున్నాను. అంతేకాదు, చాలామంది ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి మార్కులన్నీ వచ్చే పుస్తకాలు బట్టి పెట్టాలనుకుంటారు. ఎడ్యుకేషన్ అంటే ఏంటి తెలుసా? ఈరోజు మీరు చూశారు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి అందరిని ఎలా బయటకు పంపించేస్తున్నాడు. ఇంకా మీరు చూశారు, డాలర్ కలర్లన్నీ ఎలా కలర్లుగా మారుతున్నాయి, ఎలా కరిగిపోతున్నాయని. మన ఊర్లో, మన దగ్గరలో ఉన్న హైదరాబాద్లో, మన దేశంలో మన పిల్లలు గొప్పగా ఉండాలి, మన వాళ్ళకి సేవ చేయాలి, మన పిల్లలు గొప్ప సైంటిస్టులు అవ్వాలి, ఎంటర్ప్రినర్స్ అవ్వాలి, గొప్ప వాళ్ళు మన దేశంలో అవ్వాలి. అందుకని చదువు ఎలా ఉండాలంటే పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి. అరే లైఫ్లో తొందరగా సెటిల్ అయిపో, మా అబ్బాయికి చిన్న జాబ్ వస్తే చాలు, అట్లా కాదు. మా అబ్బాయి 10 మందికి భోజనం పెట్టే విధంగా ఉండాలి, 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉండాలి. మా అబ్బాయి ఒకరి కింద చిన్న ఉద్యోగం చేసే కన్నా ఇంకా టాప్లో ఉండాలి. పిల్లల మైండ్ సెట్ తీసుకురండి. ఒక లీడర్షిప్, నాయకత్వపు లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఎంప్లాయీస్ అవుతారు, కానీ ఎంప్లాయర్స్ అవడం గొప్ప, ఉద్యోగాలు సృష్టించడం గొప్ప. ఇక్కడ అనేక మంది పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. జస్ట్ డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్. మేము ఇంతే, మా స్థాయి ఇంతే అని ఎప్పుడు ఆలోచించొద్దు. ఎంతైనా అచీవ్ చేయండి.
నన్ను చూస్తున్నారు కదా, నేను ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అవ్వాలన్నా కనీసం మా ఇంట్లో లైట్ వేసుకోవాలన్నా ఇంకొకరు హెల్ప్ కావాలి. కానీ నేను రోజుకి 15 గంటలు కష్టపడతాను. నేను మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి తెలుసా? 2-3 పనులు ఒకటేసారి చేస్తూ ఉంటాను. అలా నా జీవితాన్ని నేనే నిర్మించుకున్నాను. ఈ కండిషన్లో ఉండి కంప్లీట్గా వీల్ చైర్లో ఉండి నేను ఎవరి సపోర్ట్ లేకుండా నా లైఫ్ నేను అద్భుతంగా లీడ్ చేసుకుంటా. ఈరోజు నేనే అందరికి అన్నం పెడతా, కానీ ఎవరు అన్నం నేను తిన్నాను. ఈవెన్ మా నాన్నగారు కూడా నాకు లాస్ట్ అన్నం పెట్టింది నాకు 23 సంవత్సరాల వయసులో. అన్నీ నేనే ఫైట్ చేసి లైఫ్లో గెలుచుకున్నాను. అంటే నాలాంటి వ్యక్తికి ఇంత శక్తి ఉన్నప్పుడు అన్నీ ఉన్న మీ పిల్లల్ని ఎంత స్థాయికి తీసుకెళ్ళొచ్చు, ఎంత దూరం తీసుకెళ్ళొచ్చు ఆలోచించండి. నేను చూశాను ఇలాంటి తాండూరు లాంటి ప్రాంతాల్లో పిల్లల్ని తక్కువ చదివించి చాలా అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, దుబాయ్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ పని చేస్తూ పేరెంట్స్ డబ్బులు పంపించడం, పిల్లల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి చిన్న చిన్న జాబులు పెట్టడం అనుకుంటారు. నేనంటాను వికసిత్ భారతదేశం మీ పిల్లలు పెద్ద అయ్యేసరికి చాలా గొప్ప దేశంగా మారిపోతుంది. ఇక్కడ అవకాశాలు సృష్టి మన సభకు నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలో సెయింట్ మేరీస్ హై స్కూల్ 25 సంవత్సరాల వార్షికోత్సవానికి నన్ను అతిథిగా పిలిచినందుకు స్కూల్ మేనేజ్మెంట్కి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక సంస్థ 25 సంవత్సరాలు నడవటం అంటే మామూలు విషయం కాదు. ఆ విధంగా 25 సంవత్సరాలు నడుపుతూ ఈ సంస్థ 100 ఏళ్ళు పూర్తి చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. సెయింట్ మేరీస్ హై స్కూల్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి జసింత మేడంకు, అదేవిధంగా అభినవ్కి, అదేవిధంగా ఈ స్కూల్ యొక్క టీచర్స్ అందరికీ కూడా, సిబ్బందికి అందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి స్కూల్లో చదువుకుంటున్నటువంటి చిన్నారులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అదేవిధంగా ఈ మంచి స్కూల్లో చదివిస్తున్నటువంటి తమ పిల్లలు చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సెయింట్ మేరీస్ హై స్కూల్ ఇట్లాంటి తాండూరు పట్టణంలో ఇంత మంచి వాతావరణంలో ఈ స్కూల్ ఉందంటే ఈ స్కూల్లో చదువుకుంటున్న మీ పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఇంత మంచి వాతావరణం మా హైదరాబాద్లో కూడా లేదు. హైదరాబాదులో ఇరుకుగుండా గదుల్లో చదువు చెబుతున్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి తాండూరు పట్టణంలో ఇంత మంచి స్కూలు, ఇంత మంచి వాతావరణంలో ఇప్పుడే చూసాం. మన చిన్నారులు, మన పిల్లలు ఎంత మంచి ప్రోగ్రాంలు నిర్వహించారు. అదేవిధంగా ఎంత గొప్పగా వాళ్ళు మాట్లాడారు, ఎంత గొప్పగా వాళ్ళు ఎన్ని అవార్డులు తీసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ చూస్తుంటే యాజ్ ఏ పేరెంట్గా, నేను ఒక పేరెంట్గా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి పిల్లల్ని కన్నటువంటి మీరు ఎంత పేరెంట్స్ అందరూ ఎంత ధన్యులో మీరు ఒక్కసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ క్లాప్స్ కొట్టడం ద్వారా పిల్లలకి, అదేవిధంగా పేరెంట్స్కి కూడా అభినందనలు. ఈ స్కూల్ని నడిపిస్తున్నటువంటి జసింత మేడంకి, టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, for your motivational words. It's considered to be a great honor to welcome Father P.R. John to inspire our students with a small speech. ఈ రోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎంతోమంది విద్యార్థులకు ఇక్కడ చదువును అందిస్తున్నటువంటి ఈ సెయింట్ మేరీస్ స్కూల్ ప్రాంగణము ఈరోజు మరి ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది డాన్ బోస్కో ప్యాట్రిక్ మేడం గారి ఇంట్లో ఏ విధంగా అయితే పిల్లలు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని మంచి పాట పాడారో, అతను ఈ తాండూరు పట్టణానికి, ఈ తాండూరు అప్పుడు ఇంతగా డెవలప్ కాలేదు, 40-50 సంవత్సరాలకు మునుపు ఇక్కడికి వచ్చి చాలా కష్టంతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవించి ఈ స్కూల్ను నిర్మించాలన్నటువంటి ఆశయంతో ఈ స్కూల్ నిర్మించారు. అదేవిధంగా జసింతా మేడం, వాళ్ళ పిల్లలు, బంధువులు అందరూ కూడా ఇది నిర్మించి ఇప్పుడు తాండూరు పట్టణంలోనే ఎంతోమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈరోజు మరి ముఖ్యంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ Balalata madam came here and Jai Prasad sir. They have inspired the students. You have seen the hard work of this family and their friends here in Tandur. And I wish you all, God bless you, all the teachers, co-workers, the entire management,
and all the people of goodwill in Thandoor who continue to support this school. May their families be blessed. To start a school, it involves a lot of pain, struggle, process, and success, and above all, God's blessings. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మేము మేనేజ్మెంట్ మన తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. I wish that this education continues to prosper in this part of our state, and may it see 50 years, 75 years, and 100 years of jubilees. Thank you very much for inviting us for this program. Now I call upon Father Balakumar to say one or two words. Father Bala, welcome. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మల్లవరపు బాలలత మేడం గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చిన కొండవీటి జయప్రసాద్ గారికి, ఫాదర్ పిఆర్ జాన్ గారికి, మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఇతర అతిథులకు, సెయింట్ మేరీస్ స్కూల్ యాజమాన్యమునకు, టీచర్స్కు, పేరెంట్స్కు, స్టూడెంట్స్కు వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఓకే, ఇది చాలా స్పీచ్లు విని బోరు కొట్టుండేది కదా మీకు. ఓకే, ఎన్ని స్పీచ్లు విన్నా సరే బాలలత మేడం గారు ఒక్క విషయం చెప్పారు. దాని నుంచి ఒక్క విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆమె మనందరికీ ఒకే ఒక మాట చెప్పారు. ఎన్ని ఉన్నా సరే అన్నీ పోతాయి, ఒక్కటి మాత్రం పోదు. ఏంటిదది? ఎడ్యుకేషన్, చదువు, జ్ఞానం అనేది పోదు. ఆ జ్ఞానాన్ని మనకు వరంగా ఇస్తున్న ఈ సెయింట్ మేరీస్ యాజమాన్యానికి ప్రత్యేకమైన అభినందనలు, వారికి కృతజ్ఞతలు. మీ అందరూ 25 సంవత్సరాల విద్యను అందించుతున్న ఈ సంస్థకు కంగ్రాచులేషన్ చెప్దాం. సో మీ అందరికి ఒక చక్కటి కంగ్రాచులేషన్ క్లాప్. పిల్లలందరూ చేయలేకుండా ఒకసారి అందరూ ఉన్నారా? ఎస్. So I'll teach you a song and we'll have this congratulations clap dedicated to St. Mary's for all the staff and students and the management. So it goes like this. Andar chitikalto 1 2 3 4 అని కొట్టండి. 1 2 3 4 పెద్దగా వినపడాలి నాకు. 1 ఇంకా పెద్దగా 1. So it goes like this. Congratulations, congratulations, congratulations to you అనాలి. ఇదంతా సెయింట్ మేరీస్కి. అందరు పాడండి ఒకసారి. Congratulations, congratulations, congratulations to you. ఇప్పుడు ఇంకా అందరు గట్టిగా ఒక్కసారి 1 2 3 go. Congratulations. St. Mary's, for you, may you celebrate many more jubilees. ఎన్ని మర్చిపోయినా సరే బాలలత మేడం చెప్పినా నేను చెప్పిన ఒక్కటి చెప్పండి. ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ విల్. నేను చదవగలను, నేను ఏమైనా సాధించగలను అనేది మీ ఎప్పుడు చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చినా సరే. అందాక చెప్పాను కదా, బాలలత మేడమే మనకు ఒక గొప్ప స్ఫూర్తి. సో ఎప్పుడు నువ్వు పొద్దున లేచిన వెంటనే చదువుకునేటప్పుడు కానీ, ఆడుకునేటప్పుడు కానీ, మీ అమ్మ అది చేయమన్నప్పుడు, మీ నాన్న ఇది చేయమన్నప్పుడు, మీ టీచర్లు అది చేయమన్నప్పుడు, ఇది చేయనప్పుడు నాకు రాదు, నేను చేయలేను అని ఎప్పుడు చెప్పకూడదు. ఏం చెప్పాలి నువ్వు? ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ విల్. ఏం చెప్తారు మళ్ళీ చెప్పండి? ఎస్. దాట్స్ ఇనఫ్. సెయింట్ మేరీస్లో ప్రతిరోజు నువ్వు బ్యాగ్ తగులుకొని వచ్చినప్పుడు, క్లాస్లో కానీ ఎవరితో అయినా సరే, ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ విల్. లెట్ దిస్ బి యువర్ మోటో అండ్ యూ విల్ బి ఫ్లరిషింగ్. మీరు ఎంత ఎత్తు ఎదుగుతారంటే మీకే తెలియదు అనమాట, అంత ఎత్తుకు ఎదుగుతారు. మే గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ కంటిన్యూ టు flourish this institution for many more years. God bless you. Thank you. We also take this opportunity to extend our heartfelt appreciation to our esteemed alumni who have brought great pride to our institution, our dedicated faculty and staff, who have nurtured generations of students, and our beloved students who carry the torch of knowledge forward. As we celebrate this milestone, we do so with gratitude
for the past and for the hope of the future. With the guidance and blessings of our esteemed guests, we look forward to continuing legacy of St. Mary's High School, a place where education is not just about learning, but about shaping lives. Once again, welcome to this grand celebration. Thank you. The key to success is focus on goals, not on obstacles. Real success is not achieved winning all the time. Real success comes when we rise after we fall. Thank you for giving this opportunity. A grand applause to Asrar. Thank you, Asrar, for your wonderful report. Mathematics is not about numbers. Hello, good evening everyone, respected guest of honor, Abhinav sir, principal madam, teachers, parents and my dear friends. Myself Pavitra from 10th standard, I am the math secretary of this institution. I feel very lucky to share my experience as a math leader of this institution. Thank you ma'am for giving me such a wonderful opportunity to share my experience. Maths gives us hope that every problem has a solution in our life. Maths is not a contemplative subject, but it is a creative subject. Maths teaches us that how to add happiness and how to subtract sadness. We should not give up and we should not allow the problems in our life to defeat us. For me, maths class is like watching a foreign movie without subtitles. Now it's my turn to share my feelings as a maths leader. On 2nd August 2024, I took my responsibilities and accepted my leadership wholeheartedly. I work very sincerely towards my leadership. I used to participate in each and every activity conducted in this academic year. I used to participate in singing, dancing, elocution, sports meets and so on. I got full support from my principal madam to do all these activities. The best teacher teaches from the heart but not from the book. Both 10th class teachers encouraged me to do all these activities. As I stick on my duty with the support of maths teachers, we conducted so many maths activities like Maths Mela, quiz competition, speed maths, puzzle solving and so on. I thank my co-leader Anas who cooperated with me to do all these activities. We both took active part in fulfilling our not about responsibilities. It is about empowering others to succeed. I would like to congratulate the upcoming leaders to give their best in their responsibilities and work sincerely towards their dreams and aspirations. I think I gave my best in my duty till now. I would remember the memories I got in my school life. The best way to predict the future is to create it. I would like to say special thank to Mr. Don Bosco sir for creating such a grateful platform for students who to work hard towards their aspirations and dreams. Thank you ma'am for giving me opportunity. I feel I got a kind-hearted principal madam of this institution. Finally, I would like to say that without maths there is no life. Mathematics is becoming a creative thinker but not a calculator. Education is about training your mind but not training your responsibilities. Thank you. A grand applause to Pavitra. Thank you, Pavitra, for your maths report. It was very inspired to many children, those who love maths, not only maths, those who are afraid maths. Parents and all my dear friends, myself Nazia from 10th standard, standing before you as a science leader of this institution to share my experience about the discovery and innovations which were done in our schools, the activities and the projects which were exhibited. Firstly, I want to say science unlocks the secrets of the nature. In the heart of the nature, science finds its truth. It is the key protecting the planet. We should follow the science. The entire globe depends upon science, from agriculture development technologies to electrical appliances. Everywhere nowadays, science is gaining continuous knowledgeable future. Science is based upon forming hypotheses, conducting experiments, analyzing data, and finally drawing conclusions. The first activity in the presence of my leadership was environmental protection. I understand and experience that environmental protection is very essential for human health. It is a place where living and non-living things
are togetherly lived. We should save our environment and reduce pollution. The next was Save Water. We have made a project of water purification which says that we should use limited addition of water and save it for future generation. It is a common property and a livelihood for humans. If we save water, then only we can save our life. And the next was trees plantation. By our school premises, we have planted a lot of trees because they are contributed for pure health and human livelihood for the respiration. And the last was organ donation. We have prepared models of hearts, kidney, brain, which says that the own interest of the person to donate his organs to give a new life by donating. And I am very happy to have such a humble principal madam for promoting such activities to gain acquired knowledge and develop their IQ levels. I want to extend my gratitude to my teachers and principal madam for promoting activities and for their expertise passion for encouraging me and my co-brilliant leader Abhinav. Thank you. Thank you, Nazia, for your wonderful report. Grand applause to Nazia once again. Of honor, dignitaries, respected principal madam, teachers, parents, and all my dear friends. I, Razik, stand before you to deliver the speech of Martin Luther King. I have a dream. Your Majesty, Your Royal Highness, Mr. Excellencies, Mr. President, ladies and gentlemen, today I come to Oslo I accept this Nobel Prize for the peace at the moment when the 22 million Negroes of United States of America were engaged in a creative battle to end the long night of racial injustice. I accept this award on the spirit of racial justice. I accept this Nobel Prize for the civil rights movements, which is moving with dedication and determination. I have a dream that the president of Alabama is dripping his lips in the words of interposition. I have a dream that the black little boys and little black girls will be able to hold the hand of little white boys and little white girls as brothers and sisters. I have a dream that every valley should be raised, every hills, mountain should be made plain, every crooked areas should be made straight. I have a dream that all the flesh should come together. This is the faith and this is the hope, and in whose eyes the beauty of genuine brotherhood is more precious than gold, silver, or diamond. Thank you.